హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బగారా రైస్, చికెన్ కర్రీ, పుదీనా చట్నీ. ఫ్రెండ్స్, ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బగారా రైస్ కోసం 2 కప్పుల బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఈ విధంగా వాటర్ వేసి శుభ్రంగా కడిగి బియ్యం మునిగే వరకు మంచినీళ్ళను వేసి మూత పెట్టి అరగంట నాననివ్వాలి. ముందుగా కుక్కర్ను పెట్టుకొని కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత 60 ml ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు, 5 యాలకులు, మరాఠీ మొగ్గను కూడా వేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1 స్పూన్ సాల్ట్ను వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత 5 పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్టు కొంచెం ఫ్రై అయిన తరువాత ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనాను కూడా వేసుకోవాలి. వీటిని కూడా కొంచెం ఫ్రై చేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తరువాత 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత 3 పచ్చిమిరపకాయలను మధ్యలోకి ఈ విధంగా ఘాటు వేసి వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్ల పెరుగును వేసేసుకొని పెరుగులోని వాటర్ మొత్తం పోయే వరకు ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పెరుగు ఫ్రై అయిన తర్వాత వాటర్ అంతా వంచేసుకొని నానబెట్టి పెట్టుకున్న రైస్ను ఇందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం వేసేసుకొని మొత్తం బాగా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కుక్ చేసి ఈ విధంగా కుక్ అయిన తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ చొప్పున 2 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ను వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ను వేసి ఒకసారి బాగా కలిపి రుచికి తగిన ఉప్పును చూసుకొని ఇప్పుడే వేసేసుకొని ఉప్పు మొత్తం బాగా కలిసేటట్టు మరొకసారి బాగా కలిపి ఇప్పుడు కుక్కర్ మూతని పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి మనకు రైస్ ఎలా కుక్ అయిందో చూసేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, బగారా రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పైకి కిందకి ఈ విధంగా రైస్ను బాగా కలిపి ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన 2 స్పూన్ల నెయ్యిని వేసి వెంటనే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని 60 ml ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత లవంగా, చెక్క, యాలకులు, 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి 1/2 స్పూన్ సాల్ట్ను వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను ఈ విధంగా మధ్యలో చీల్చి వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ను ఇందులోకి వేసేసుకోవాలి. చికెన్ మొత్తం వేసేసుకొని మొత్తం కలిసేటట్టు మసాలా, ఆనియన్స్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు బాగా కలిపి చికెన్లోని వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఈ విధంగానే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ మొత్తం 5 నిమిషాలకి ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను వేసి మరొకసారి కలిపి 1/2 స్పూన్ పసుపు, 2.5 స్పూన్ కారం, 3 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల చికెన్ మసాలాను వేసి ఈ స్పైసెస్ అన్నిటినీ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ముక్కలకి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా 2 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టమోటాలను మెత్తగా మిక్సీ పట్టుకొని ప్యూరీ లాగా చేసి ఇందులోకి వేసేసుకోవాలి. టమోటా ప్యూరీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం ఈ విధంగా పైకి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి అడుగంటకుండా ఒకసారి బాగా కలిపి ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ను వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని వాటర్ని బాగా మొత్తం కర్రీలోకి కలిసేటట్టు బాగా కలిపి రుచికి తగిన ఉప్పును వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ కుక్ అయ్యేలోపు పుదీనా చట్నీకి ఒక 15 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, ఒక మీడియం సైజ్ ఆనియన్, గుప్పెడు పుదీనాని తీసుకొని ముందుగా అల్లం పచ్చిమిరపకాయలను వేసేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండుని నానబెట్టుకొని వాటర్తో సహా వేసేసుకొని వీటిని ముందుగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం పుదీనా ఆనియన్స్ను ఇందులోకి వేసేసుకోవాలి. పుదీనా ఆనియన్స్ను వేసేసుకొని ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ను వేసి కొంచెం వాటర్ను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు 5 నిమిషాల తర్వాత కర్రీ ఎలా కుక్ అయిందో చూసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కుక్ అయిపోయింది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 1/2 స్పూన్ గరం మసాలా, ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఫ్రెండ్స్ కర్రీ అనేది. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కసూరి మేతిని కూడా వేసి మరొకసారి బాగా కలిపి 5 నిమిషాలు కుక్ చేసి సర్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బగారా రైస్ని ముందుగా సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా బగారా రైస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదేవిధంగా చికెన్ కర్రీని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బగారా రైస్, చికెన్ కర్రీ, పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.